ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తూ, విశ్వాసంలో బలపరచబడుతూ, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన వారమంతయు మీ సురక్షితం రెక్కనీళ్ళు మమ్మల్ని భద్రపరుచుకొని కాచి కాపాడి సమర్పించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మా జీవితంలో మీరు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆత్మలో మేము బలపరచబడడానికి మీరు మాగరంగా ఇస్తున్న ప్రతి రిసోర్స్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మరొకసారి మీతో ధనికరమ సమయాన్ని గడపాలని ఆశపడుతుందిగా సహాయం చేయండి ప్రభువా. మీ వాక్కు ద్వారా మా జీవితాలను నిర్మించండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆరాధనలోనూ, వాక్యంలోనూ, ప్రార్థనలోనూ తోడు నడిపించి మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా ముందున్న సమయాన్ని మలచమని, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగా నామలో లయం చేస్తూ మీ సంపూర్ణమైన అధికారం చొప్పున మీ నామ మహిమార్థమై ఈ యొక్క కార్యాన్ని జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వారి నామములో అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఆయన ప్రేమను వర్ణించుట మన వల్ల కాదు, అవునా? మాటలు సరిపోవు ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. ముఖ్యంగా ఆయన ప్రేమ గురించి పాడడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకొని, గ్రహించి దాన్ని ఆస్వాదించడం తప్ప దాన్ని వర్ణించడం జరగని పని. కానీ ప్రభువా, నీ ప్రేమ నా జీవితంలో నువ్వు కనపరుస్తున్నది నీకు స్తోత్రాలయ్యా అని మాత్రం ప్రభువును స్తుతించకుండా మనం ఉండలేం. ఈ పాటను పాడుతుండగా ప్రభువును స్తుతిద్దాం, ఆయన ప్రేమను కొనియాడదాం, ప్రభువును మహిమపరుద్దాం. తెలిసిన పాట అయితే నాతో కలిసి మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. టుగెదర్ విల్ వర్షిప్ గాడ్. ఆమేన్. ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. మనసారి పాడదామా? నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. తల ఎత్తువాడము, లేవనెత్తువాడము, దుష్టుని దవడను విరగొట్టువాడవు. తల ఎత్తువాడము, లేవనెత్తువాడవు, దుష్టుని దవడను విరగొట్టువాడవు. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వమెరిగిన సర్వజ్ఞుడా. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వమెరిగిన సర్వజ్ఞుడా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప
కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సింహపు పిల్లలు కోటి జీవరాశులు నీ గుప్పిలి విప్పగా సంతృప్తి నందును. సింహపు పిల్లలు కోటి జీవరాశులు నీ గుప్పిలి విప్పగా సంతృప్తి నందును. పోషకుడా చూచుకొనువాడా నమ్మదగిన నా యేసయ్యా. పోషకుడా చూచుకొనువాడా నమ్మదగిన నా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రభువును స్తుతించండి. ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. సర్వమెరిగిన సర్వజ్ఞుడు మన జీవితంలో తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను తీర్చుతున్న దేవుడు. ఆయన ప్రేమను కొనియాడ మనకు మాటలు సరిపోవు. ఆయన కృపను కొనియాడ వివరింప మనకు మాటలు సరిపోవు. ఆయన జాలిని వివరింప మనకు మాటలు సరిపోవు. అనుభూతితో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. మన విషయంలో తన గుప్పిలు విప్పి మనం సంతృప్తినంతగా మన ప్రభుని స్తుతించకుండా ఎలా ఉండగలం చెప్పండి. మనస్ఫూర్తిగా నిండు హృదయంతో ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా ప్రాణదుర్గమా, నా ఆధారమా, నా కేడమా, నా శైలమా, నా కోట, నా దేవా నీకు స్తోత్రం. నా నమ్మదగిన దేవా నీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం. అనుభూతితో కూడా మా స్తుతిని, ఆరాధనలు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ప్రేమను వర్ణింప, ఆయన జాలిని వివరింప, ఆయన కృపను కొనియాడ మన వల్ల కాదు. కానీ అగైన్ కృతజ్ఞత కలిగి యథార్థంగా ప్రభువును సేవిస్తున్న మనము ప్రభువును ప్రేమించకుండా, ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేయకుండా, ప్రభువును హెచ్చించకుండా, కొనియాడకుండా ఉండలేం. మన అది పాటల ద్వారానే చేయాల్సిన అవసరం లేదు, కానీ మాటల ద్వారానే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ప్రభువును ముందుంచుకొని మౌనంగా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ప్రోక్షించుకోగలిగితే కూడా అది ప్రభువుకు గొప్ప ఆరాధన. చాలాసార్లు మనము వీఆర్ టూ బిజీ విత్ ద వర్డ్స్. పాటలో వర్డ్స్ కోసం వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు పాటలు లేకపోయినా ఆ 1000 స్తోత్రములు పట్టుకొని ఆ మాటలు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆయన ప్రేమను ఎరిగిన వ్యక్తిగా నాకు మాటలు రావు, నేను అనుభూతితో ఏడుస్తూ ప్రభుని ఆరాధించవచ్చు. ఆయన జాలిని అనుభవించిన నేను ఆ జాలికి కృతజ్ఞత కలిగి నా హృదయాన్ని ప్రభు కొరకు నేను ప్రోక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ఆయన చూపిన కృపకు అసలు మాటలు సరిపోవు.
ఇమోషన్స్ సరిపోవు. చాలామంది ఇమోషన్తో కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. ఇమోషన్ కూడా అవసరం లేదు. కృపను అర్థం చేసుకుంటే ఆ గొప్ప విషయంలో ప్రభుని స్తుతించుకునడం అనేటువంటిది జరగని విషయం. ఈరోజు ఆయన నామాన్ని ఉచ్చరిస్తుండగా మన జీవితంలో ఆయన చేస్తున్న రక్షణ కార్యాలు కావచ్చు, స్వస్థత కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్య కార్యాలు కావచ్చు, వీటన్నింటినీ తలపోస్తూ ఉంటే ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకుని పక్కన పెట్టడం కాదు, కానీ ప్రభువా నువ్వు చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నేను స్తుతించుకుంటలేను ప్రభువా అని చెప్పేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి మనం. హన్నా ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన చేసి కుమారుడు నీకు ఇస్తానని చెప్పింది. కుమారుడిని కలిగిన తర్వాత ఆమె నా హృదయము నా ప్రభువునందు సంతోషించుతున్నది, ఆయన బలమును బట్టి సంతోషించుతున్నది, ఆయన రక్షణ కార్యమును బట్టి సంతోషించుతున్నది అని ఆయన గుణలక్షణాలు తెలియజేస్తూ, నువ్వు లేవనెత్తువాడవయ్యా, నువ్వు స్థిరపరచువాడవు ప్రభువా, నువ్వు బలపరచువాడవయ్యా, ఆధిక్యత లేని వారికి ఆధిక్యతలు ఇచ్చే దేవుడు ప్రభువా, నువ్వు నడిపించే దేవుడు అయ్యా అని తన దేవుని గురించి తను వర్ణించడం ప్రారంభిస్తుంది. ఈరోజు అనేకమైన కార్యాలు మన జీవితంలో మనం చూసాము. మనం ఎంతగా ప్రభువును ఆరాధించగలుగుతున్నాం అనుభవంతో ఒకసారి మనం పరిస్థితి చేసుకోవాలి. ఓకే, ఈ మాటల ద్వారా మీరు ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతున్నాను. మరి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఆయన మీ జీవితంలో ఏమైనాడో గ్రహించగలగండి. అదేవిధంగా ఆయన ఏమైనాడో గ్రహించుకొని దాని విషయంలో ఆయనకు చెందవలసిన మహిమను చెల్లిస్తూ కృతజ్ఞతతో ఆయన సేవించే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఆత్మీయంగా మీరు మేలు పొందుతూ ఉంటే మరి దీని విషయంలో మీరు మీ టెస్టిమోనీస్ షేర్ చేయండి. ఆత్మీయంగా ఎలా బలపరచబడుతున్నారో మరి కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియచేయచ్చని మీకు మనం చేస్తున్నాను. దేవుడు నా మహిమాత్మ వీటిని చేయండి. ఇది మా మనవుని పొందటానికో మీరు చేయొద్దు. మరి దేవుడు మిమ్మల్ని నిజంగా దీవిస్తూ ఉంటే ఆత్మీయంగా మీరు బలపరచబడడానికి ఈ ప్రోగ్రామ్ దీవెనకరంగా అనిపిస్తే లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఓకే, దేవుని ఉద్దేశం బట్టి లెర్న్ టు నో మినిస్ట్రీస్ అనేక మందికి రైట్ వర్డ్ తోటి మరి రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి మినిస్ట్రీ దేవుని మహిమార్థమై అనేకులను దేవుని కొరకు సిద్ధపరచడానికి దేవుడు నడిపించున్నట్లుగా ప్రార్థించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఒక డైలీ డివోషన్ మీకు అందుబాటులో ఉంది. ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు కూడా మీ డైలీ పోర్షన్ చదవటం మిస్ చేయదు. వాక్యాన్ని చదివితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దాంతో మీరు ప్రారంభించండి మీ జీవితాన్ని, మీ రోజుని. తర్వాత వాక్యాన్ని చదువుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మీకు బోధించిన తర్వాత పరిశుద్ధాత్మను ప్రేరేపించగా దేవునితో సంభాషించడానికి ప్రయత్నం చేయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్. ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు వాక్యాన్ని ఇంకా ధ్యానించాలని ఆసక్తి కనుక మీలో అంటే గో టు ద లెర్న్ టు నో హిమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి ఆ డైలీ డివోషన్ తీసుకుని వాక్యానుసారమైనటువంటి ఆ డైలీ డివోషన్ని మరి క్రానలాజికల్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ డివోషన్ పెట్టాం కనుక ఆ డివోషన్ చదువుకోండి. ఆ వాక్యాన్ని ఎక్కువ ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఒక రెఫరెన్స్గా దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. కొంతమంది ఈవినింగ్ ప్రేయర్స్ కూడా దాన్ని వాడుతున్నారని మాకు చెప్తా ఉన్నారు. మరి ఈవినింగ్స్ కూడా మీరు కూర్చున్నప్పుడు కావచ్చు, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే మీరు ఆ వాక్యాన్ని చదువుకొని దానికి సంబంధించిన మర్మాన్ని గ్రహించి దాంతోపాటు వచ్చిన డైలీ డివోషనల్ ప్రేయర్ని కూడా మీరు చేసుకోవచ్చని మీకు మనం చేస్తుంది. ఇదంతా కూడా మీరు ఆత్మీయంగా బలపరచబడడం కోసం మాత్రమే. ఇదే అన్నట్టుగా మీరు చూడొద్దు. మీరు దీన్ని ఒక రిసోర్స్గా మీరు వాడుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించండి. మీకు దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో మీరు షేర్ చేయొచ్చు. స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించండి. ఇంతవరకు లేవియాకాండం వరకు మరి చేశాము. అవి లేవియాకాండం వరకు మీరు అన్ని ఆ వీడియోస్ మీరు చూసి ఆత్మీయంగా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా దేవుని చిత్తం అయితే మరికొన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఏమున్నాయట్లా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. ఓకే, అండ్ లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ఫిజికల్గా ప్రేయర్ సెల్ కేర్ సెల్ గ్రూప్స్ కొన్ని పెట్టాలని ఆశపడుతున్నాము. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఏరియాస్లో
మరి ఫిజికల్గా కానీ మరి జూమ్ ద్వారా కానీ జాయిన్ అవడానికి మీరు ఆసక్తి కనపరిస్తే వీ కెన్ హ్యావ్ డిస్కషన్స్. ఈ లోకంలో పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించడానికి ఎలా మనం ప్రయాసపడాలో కేర్సల్ గ్రూప్స్ ద్వారా మరి మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాక్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. సహవాసంగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యం ద్వారా మన జీవితాలని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడదలసినటువంటి టాపిక్ ఏంటంటే నూతన సృష్టి అని పెట్టాను. నూతన సృష్టి అనగానే చాలామందికి అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. నూతన సృష్టిగా మార్చబడ్డం అంటే ఏంటో మనకు తెలుసా? ఈరోజు ప్రశ్న మిమ్మల్ని అడిగి నేను ప్రారంభిస్తున్నాను. నూతన సృష్టిగా మార్చబడ్డం కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఈ మాట అందరం మనం చెప్తాం, అవునా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవైన. నూతన సృష్టి ఎలా చేయబడ్డాడు చెప్పండి? ఒక మనిషి క్రీస్తునందు ఉన్న ఎడల అన్నాడు. క్రీస్తులోనికి వచ్చిన ఎడల అని చెప్పలేదు. అర్థమవుతున్నాను నేను ఏం చెప్తున్నాను? చాలామంది క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత నేను నూతన సృష్టిగా మార్చబడ్డానండి అని చెప్తూ ఉంటారు. కాదు కాదు కాదు. వచ్చిన తర్వాత నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేదు. వచ్చి ఆయనలో ఉన్నందువల్ల నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, ఆయనలో ఉన్న ఎడల నూతన సృష్టి. నేను ఆయనలోనికి వచ్చానండి. చాలామంది క్రైస్తవమైనటువంటిది ఒక మతము, అందులో మేము దిగామండి. దిగటానికి ఏంటిది? ఇదేమన్నా బురదన దిగటానికి? ఇదేమన్నా లోయ దిగటానికి? క్రైస్తవంలో దిగటం కాదు. క్రీస్తులో నీకు నేను వచ్చానన్న ఒక అనుభవం. ఆ క్రైస్తవంలోనికి వచ్చినప్పుడు క్రైస్తవులైనటువంటి ఒక మార్గం దేవుని కనుక్కోవడానికి. క్రీస్తే మార్గం. ఆ క్రీస్తునందుకు ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఆయనలో ఉన్నారో వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. చాలామంది మన పేర్లను బట్టి, క్రిస్టియన్ నేమ్స్ బట్టి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి అతిశయిస్తాం. కొంతమంది క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారు, కానీ మరి రహస్య క్రైస్తవులుగా ఉంటారు. వారు బయటికి ఆ పేరును, క్రైస్తవ పేరును కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు దానికి. నేను తప్పడానికి నేను మాటలు చెప్పట్లేదు, కానీ క్రీస్తునందు ఉన్నవారు మరి రహస్యంగా ఉన్నా, ప్రత్యక్షంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా క్రీస్తునందు ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. మొదటి 2 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇక్కడ కూడా క్రీస్తునందు ఉన్న వారికి అన్నాడు. చాలాసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం. నేను క్రీస్తులోనికి వచ్చాను, ఇక నాకే శిక్షా విధి లేదు. నిజమే, అంతవరకు ఏ శిక్షా విధి లేదు. మీరు వచ్చారు, మీ శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాడు కాబట్టి, ఆయన శిక్షను భరించాడు కాబట్టి ఇక మీకు శిక్షా విధి లేదు. కానీ రక్షించబడిన తర్వాత నుంచి కూడా, ఈ అనుభవం ఎరిగిన తర్వాత కూడా మీరు ఇంకా విచ్చలుడిగా పాపం చేస్తూ ఉంటే దానికి ఒక రోజు లెక్క అప్పచెప్పాల్సిందే. కొంతమంది చెప్తారు, నా కర్మతః జన్మతః పాపాలన్నింటినీ యేసు ప్రభు నా కొరకు తీసుకొని చనిపోయాడు కాబట్టి ఇక నా ఫ్యూచర్ సిన్స్ కూడా క్షమించబడ్డాయి. ఫ్యూచర్ సిన్స్ క్షమించబడ్డాయి అంటే కంటే కూడా ఇక నేను జాగ్రత్త కలిగి జీవించడానికి నేను ప్రయత్నం చేయాలనేటువంటిది నేను ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. క్రీస్తులోనికి వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదన్నా. క్రీస్తునందు కనుక మీరుంటే మీకు ఏ శిక్షా విధి ఉండదు అన్నాడు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసిను. పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతులుగా తీర్చబడ్డానికి, పరిశుద్ధంగా జీవించడానికి అనేక ప్రయత్నాలు నేను చేశాను, కానీ నా వల్లైతే కాలేదు. ఎందుకంటే మరణానికి నన్ను లోపరిచేటువంటి నా శరీరము నన్ను మరణం వైపుకే నడిపిస్తాం నేను తప్ప జీవం వైపునకు నన్ను నడిపించలేదు. నానాటికి కృషించిపోతానే ఉన్నాను తప్ప శరీరాన్ని ఎంత కఠినంగా కఠోర తపస్సు చేసినట్టుగా ధర్మశాస్త్రాన్ని నేను పాటించాలనుకున్నా
దాని యొక్క నియమాన్ని నేను అనుసరించి జీవించలేకపోయాను, నా వల్ల కానిదే ఇప్పుడు దేవుడు ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించాడని చెప్తున్నాడు. అందుకే అన్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించింది. పాప మరణముల నియమం ఏంటి? ధర్మశాస్త్రం చెప్తుంది నేను పాపినని, ధర్మశాస్త్రం చెప్తుంది దేవుడు పరిశుద్ధుడని, ధర్మశాస్త్రమే చెప్తుంది దేవునికి మనకు మధ్య పెద్ద అగాధం ఉందని. అంటే చాలా వ్యత్యాసం ఉంది. దేవుడేమో పరిశుద్ధుడాయ, మనమేమో పాపలం అవుతుంది. మరి మనకు ఆయనకు పొంతన ఏంటి? సమాధానపరచబడే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మశాస్త్రం మీద చెప్తా వస్తుంది. ఈ పాపము పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగాలంటే బలులు అర్పించాలి. నా పాపం కొరకు అపరాధ బలిగా, పాప పరిహార బలిగా, సమాధాన బలిగా ఒక బలు అర్పిస్తూ వస్తే నేను దేవునితో సహవాసం కలిగి ఉంటానని ధర్మశాస్త్రం చెప్పింది. అయినా ఇంత జరుగుతున్న నా పాపము వలన వచ్చేటువంటి జీవితమైనటువంటి మరణాన్ని నేను పొందక తప్పదు. అంటే నాకు ఒక ఎండ్ పాయింట్ అనేది నాకు ధర్మశాస్త్రంలో కనపడుతుంది నా శరీరంలో. కానీ ఆత్మ నియమం చొప్పున జీవము కలిగించేటువంటి ఆత్మ నియమంలో జీవమే ఉంది కానీ మరణం లేదంట. ఈరోజు ఆ స్థాయిలో తీసుకొని వచ్చాడు దేవుడు. ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ నన్ను ఏం చేసిందంట? పాప మరణములు అనేటువంటి నియమములో నుంచి నాకు విడుదల ఇచ్చిందంట. ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన మనము దేవుని చేత పరిశుద్ధాత్మను పొందుకొని జీవమునిచ్చేటువంటి ఆ ఆత్మ ఎలాగైతే క్రీస్తును తిరిగి పునరుద్ధరణగా లేపిందో అదే జీవాన్ని మనకిచ్చి చనిపోయేటానికి లేకపోతే మరణానికి బానిసలైపోయిన మనలను ఆ మరణపు కోరలోంచి బయటకు తీసి ఇప్పుడు దేవుని కొరకు జీవించడానికి ఆత్మను అనుగ్రహించి నీతిని ఆపాదించి పరిశుద్ధంగా జీవించడానికి ఒక మార్గాన్ని మనకు తెరిచినట్టు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆత్మ కంట్రోల్లో ఉంది కాబట్టి. అయితే నిజంగా ఆత్మ కంట్రోల్లో ఉందంటారా? నిజంగా ఆత్మ కంట్రోల్లో ఉంటే ఇంకా నేను నా శరీరంను మరణానికి పాత్రంగా ఎందుకు చేసుకుంటున్నాను? అంటే నేను ఇంకా దేవునితో ఐక్యపరచబడిన అనుభవంలోకి ఎందుకు రాలేకపోతున్నాను? ఇంకా దేవునికి నాకు మధ్య రిలేషన్షిప్లో కొన్ని గ్యాప్స్ ఎందుకు కనపడుతున్నాయి? ఎందుకు నా ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యంగా ఉండట్లేదు? ఎందుకు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు నేను చేయలేకపోతున్నాను? ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఎందుకు నేను దేవుని ఉద్దేశాన్ని ప్రకారం అనుసరించి నడుచుకోలేకపోతున్నాను? ఇవన్నీ లేకుండా నేను నూతన సృష్టిని అంటే ఎలా అవుతుంది చెప్పండి? నూతన సృష్టిగా మార్చబడితే ఇదిగో పాతవన్నీ గతించిపోయినాయి. ఇంతవరకు నీ పర్ఫార్మెన్స్ మీద నడిచింది, ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ మీద కాదు, నీవు దేవునికి చూపేటువంటి కృతజ్ఞత కలిగినటువంటి నీ సేవా తత్పరంతో కూడినటువంటి నీ కమిట్మెంట్ బట్టి ఇప్పుడు నీ జీవితం నడవాలి. ఆత్మ, జీవం నుంచి ఆత్మ ఒక నియమాన్ని సిద్ధపరిచింది. నువ్వు దేవునితో సహవాసం చేస్తా ముందుకు నడుస్తూ ఉంటే నీకే శిక్షాబుద్ధి ఉండదు. ఇదిగో పాతవన్నీ గతించిపోయినాయి, సమస్తము నూతన పరచబడుతుంది. మన ఆలోచన విధానం నూతన పరచబడుతుంది. మనం తలంచే విధానము, మనం మాట్లాడే విధానము, మనం చేసే విధానము, పనులు చేసే విధానంలో ప్రతి విషయంలోనూ ఒక వ్యత్యాసం కనపడడం ప్రారంభమవుతుంది. ఈ వ్యత్యాసం నిజంగా మనలో కనపడుతూ ఉంటే దేవునికి స్తోత్రం. ఈ వ్యత్యాసం మనలో కనపడలేదు అనుకోండి, అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడలేదని అర్థం. అదేంటి, వాక్యం చెప్పింది కదా నూతన సృష్టిగా మార్చబడ్డావని, మీరేంటి మార్చబడలేదు అంటున్నారు? అంటే మీరు తప్పు చెప్తున్నారా, వాక్యం తప్పు చెప్తుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. వాక్యం చెప్పింది కరెక్టే, కానీ నేను నూతన సృష్టిగా మార్చబడి ఇంకా పాత జీవితానికి, రోత జీవితానికి సంబంధించిన అంశాలు ఇంకా నా జీవితంలో కనపడుతున్నాయంటే నేను ఇంకా సంపూర్ణంగా మారలేదు అని అర్థం. నూతన సృష్టిగా మార్చబడ్డం అనేటువంటిది అంత ఈజీ కాదు. అయితే నూతన సృష్టిగా మార్చబడే వ్యక్తి క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తులో కొనసాగాలి, క్రీస్తును అనుసరించి జీవించడానికి ప్రతి ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒక నిబంధన ఉన్నది. అబ్రహాము దేవుడు ఒక నిబంధనలోకి వచ్చారు. ఆ నిబంధన బట్టి ఇదిగో ఈ నిబంధనను పాటించినంత వరకు నేను ఆ నిబంధనకు సంబంధించినటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ నీకు, నీ పిల్లలకు, నీ తరాల వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దానికి గుర్తుగా వారికి ఒక చెప్పాడు, ఏంటది, సున్నతి చేయించమని చెప్పాడు పురుషులందరికీ.
ఆ సున్నతి చేసుకున్న వారందరూ నిబంధనలో పాలిభాగస్తులుగా చెప్పాడు. సున్నతి కలిగిన వారు నా వారు, అంటే నీ వారు, వారితో నేను నిబంధన చేసినట్లే అని చెప్పాడు. ఇప్పుడు ఆ సున్నతిని బట్టి వారు దేవుని సంబంధులను పిలువబడ్డారు. అయితే ఆ సున్నతి చేసుకోకపోతే ఇక మాకి ఆ నిబంధనలో పాలు ఉండదు అని వారు గ్రహించుకున్నారు. అందుకే సున్నతి విషయంలో మాత్రం జాగ్రత్త వహించారు, కానీ వారి హృదయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్త వహించలేదు. వారి మనసును దేవునికి ఇవ్వడానికి జాగ్రత్త వహించలేదు. వారి ఆత్మను దేవునికి ఇవ్వడానికి జాగ్రత్త వహించలేదు. వారి శరీరంలో పాపం చేస్తూనే ఉన్నారు. దేవునికి విరోధమైనటువంటి స్వభావం కలిగి జీవిస్తూనే ఉన్నారు. దేవునికి నచ్చిన విషయాల్లో వారు ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. దేవునికి నచ్చిన మనసు లేదు, హృదయం లేదు, ఆత్మ లేదు. జీవోత్సవాల్లో జీవిస్తున్నారు. మరణానికి చేరువైపోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఇలాంటి వారిని దేవుడు నిబంధనలో ఉండడని ఎలా చెప్పుకుంటాడు చెప్పండి? అంటే ఒక ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక వ్యక్తి ఒక మంచి ఫేమస్ వ్యక్తితో నాకు మంచిగా పాలుంది అని చెప్పుకుంటే ఆ ఫేమస్ వ్యక్తి అరే వీనితోనా నేను సహవాసం చేస్తున్నాను, వీనితోనా నేను నిబంధనలో ఉన్నాను అని ఆ ఫేమస్ వ్యక్తి ఫీల్ అవుతాడో అవడా ఆలోచన చేయండి. మన దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. మనం ఎలాంటి వారు మనకు తెలిసి కూడా మనతో నిబంధన చేసుకుంటే, నిబంధన నేను క్రైస్తవ పేరు పెట్టుకున్నాను, నేను క్రైస్తవుని విశ్వాసం చెప్పుకుంటూ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉంటే, పేరుకు మాత్రం నేను క్రైస్తవునిగా నేను జీవిస్తూ ఉంటే నా వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? అస్సలు లేదు. ఈరోజు సున్నతిని బట్టి, లేకపోతే నేను నిబంధనలో ఒక పాలిభాగస్తుని చెప్పుకొని నేను నూతన సృష్టిని తెలుసా, నేను క్రీస్తులో ఇక వచ్చాను తెలుసా, నేను రక్షించబడ్డాను తెలుసా అని అతిశయం మనకు ఉండాలి అని మనం అనుకుంటే దానికి తగినట్టుగా మనం జీవించాలి కూడా. దానికి తగినట్లుగా మనం జీవించడానికి ప్రతి ఎఫర్ట్ మనం పెట్టాలి కూడా. ఆ ఎఫర్ట్ పెట్టకుండా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తాను, నేను దేవుని నా అవసరం కోసం వాడుకుంటాను అన్నట్టుగా జీవిస్తే మాత్రం ప్రయోజనమే లేదు. ఒక మాట చూపించాను, ముందుకెళ్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల మాట మనం ధ్యానిద్దాం. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఏమంటాడండి? యేసుక్రీస్తు సిలువ మరణంలో తప్ప, సిలువ యందు తప్ప మరి దేని విషయంలో కూడా నేను అతిశయించుట నాకు దూరమవునుగాక. అంటే ఆయన సిలువ విషయంలో నేను అవమానపరచబడినా పర్వాలేదు, ఆయన సిలువ విషయంలో నన్ను నేను తగ్గించుకున్నా పర్వాలేదు, ఆయన సిలువను గురించి నేను స్వార్థపరంగా కాకుండా నిస్వార్థంగా జీవించడం విషయంలో నేను బాధ్యత వహిస్తే చాలు, దేని విషయంలో నేను అతిశయించాల్సిన అవసరం లేదు. ఆయన సిలువ మరణంలో నాకు కలిగిన మేలును బట్టి నేను సంతోషించి అతిశయిస్తే నాకు చాలు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు ఏంటి తెలుసా? దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు యొక్క సిలువ గురించి ధ్యానిస్తారో, సిలువను గురించి ఆలోచిస్తారో, సిలువ విషయంలో అతిశయించడం ప్రారంభిస్తారో, లోకముతో ఈయనతో లోకము సిలువ వేయబడి ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? మిగతా వీటన్నిటితోనూ ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక నేను జీవించుట నా కొరకు కాదు, నా క్రీస్తు కొరకు జీవిస్తాను అని చెప్తున్నాడు. ఎంత గొప్పదని అయితేనండి. నిజంగా నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి చెప్పే మాటలు ఇలానే ఉంటాయి. నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను, ఇక నాకు లోకంతో సంబంధం లేదు, లోకంలో ఆసక్తి లేదు, లోకంలో అతిశయం నాకు లేదు. ఎందుకంటే లోకంతో నేను సిలువ వేయబడ్డానండి. ఇక క్రీస్తు దేని కొరకైతే సిలువ వేయబడ్డాడో నేను లోకంతో సిలువ వేయబడ్డాను. ఇక నా గురంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టడము, నా గురంతా ఆయన కోసం జీవించడము, నా గురంతా ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున ఆయన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవడమే అని చెప్తూ వచ్చాడు. ఇంకా తను చెప్తూ అన్నాడు, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవటం ఎందు ఏమీ లేదు. తేల్చి చెప్పేసేటండి. సున్నతి పొందే విషయంలో ఏం లేదు, పొందకపోవడంలోనూ ఏం లేదు. కొత్త సృష్టిగా మార్చబడ్డమే మన పరమావధిగా ఉండాలి అని చెప్పాడు. అంటే బాప్టిజం తీసుకున్నానా, బాప్టిజం తర్వాత క్రైస్తవ పేరు పెట్టుకున్నానా లేదా అనే దానికంటే కూడా అవి ఇంపార్టెంటే లేదని చెప్పను, కానీ నూతన సృష్టిగా మార్చబడితేనే నాకు ప్రయోజనము అన్నాడు. మీరు యాకోబు జీవితం చూడండి. యాకోబు జీవితంలో యాకోబు చాలా మోసగాడు. అయితే యాకోబుని దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడు.
ఇజ్రాయెల్గా మార్చిన తర్వాత కూడా అతను నూతన సృష్టిగా మార్చబడినప్పటికీ, అతనికి నూతన ఐడెంటిటీ ఇవ్వబడినప్పటికీ కొన్నిసార్లు తన అవిధేయతను బట్టి యాకోబు అని దేవుడు పిలిచాడు. అంటే నీలో యాకోబు ఇంకా కనబడతానే ఉన్నాడు బాబు అన్నట్టుగా దేవుడు. అయితే సౌలు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చేత పట్టబడిన వ్యక్తిగా పౌలుగా మార్చబడ్డ నూతన సృష్టిగా. పౌలు ఎప్పుడు సౌలు అని దేవుడు చెప్పలేదు. తర్వాత స్టార్టింగ్లో అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా సౌలా అని ఆయన మాట్లాడా? పౌలు నూతన సృష్టిగా మార్చబడడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. అంటే ఇక్కడ ఇంకో మాట మీరు తప్పుగా తీసుకోవద్దు. నూతన సృష్టిగా మార్చబడడానికి మనం ప్రయాసపడాలి, ఆ దేవుడు మనం ఉచితంగా మార్చడు అనే మాట నేను చెప్పట్లేదు. నూతన సృష్టిగా మనం మార్చబడతాము, నూతనత్వంలోకి మనం తీసుకుని వస్తాడు దేవుడు. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా, క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు క్రీస్తును ధరించుకుని ఉన్నాడని. క్రీస్తును ధరించుకుంటే సరిపోతుందా? తగినట్టుగా జీవించాలి కదా, అప్పుడే కదా నూతన సృష్టిగా పరిగణించబడతాము. అది నేను చెప్తున్నాను. అంటే ఈరోజు క్రీస్తులకు మాస్క్గా నేను ధరించాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా క్రీస్తులాగానే కనపడతాను, కానీ క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నాను, అది కూడా ఇంపార్టెంట్ కదా. క్రీస్తులాగా ప్రవర్తిస్తూనే నేను క్రీస్తులాగా మారినట్టు. నూతన సృష్టిగా చేయబడ్డాను, కానీ పాత జీవితంలో సంబంధించినటువంటి విషయాల్ని నేను పదే పదే నా జీవితంలో నేను కొనసాగిస్తూ ఉంటే నేను నూతన సృష్టి అని నన్ను నేను ఎలా చెప్పుకోగలను? మార్పు చెందిన వ్యక్తిని నన్ను నేను ఎలా చూపించుకోగలను? అందుకే నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దానిలో కొనసాగడానికి నా వంతు ప్రయత్నం, నా వంతు ప్రయాస నేను ఖచ్చితంగా విశ్వాసిగా చేయాలి అని చెప్తున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సిలువను గురించి ఆలోచన చేస్తున్నాను, దాని విషయంలో అతిశయిస్తున్నాను. ఎందుకంటే అలా అతిశయిస్తూ ఉంటేనే లోకముతో నేను సిలువ వేయబడ్డాను అనే విషయాన్ని గుర్తించుకొని నేను లోకం విషయంలో అతిశయించకుండా నా దేవుని విషయంలో, నా దేవుని కృప విషయంలో నేను అతిశయిస్తాను. అప్పుడే నూతన సృష్టిగా నేను మార్చబడగలుగుతాను. అలా మార్చబడగలిగినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు. ఈరోజు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు ఉన్నారు. అంటే నాలో నిల్చున్నవాడు ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు అని చెప్పారు. అదేవిధంగా ఆయన అన్నారు, నాకు వేరేంటి మీరేం చేయలేరు అన్నారు. నాలో ఉన్నవన్నీ నేను ప్రూవ్ చేయడం ప్రారంభిస్తాను, అనవసరమైన వాటిని కత్తిరించడం ప్రారంభిస్తాను అన్నాడు. ఆయనలో ఉంటే మనలో అనవసరమైన వాటిని ఆయన కట్ చేయడం ప్రారంభిస్తాడు. అనవసరమైనగా మన ఫోకస్ని, మన డిస్ట్రాక్షన్స్ని మనల్ని ఆయన కట్ చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయనలో నూతన సృష్టిగా మార్చబడి ఒక క్రమంగా ఆయన కొరకు సజీవంగా సాక్షులుగా జీవించడానికి అది మనకు దోహదపడుతుంది. ఈరోజు మన జీవితం అలా ఉంటే దేవునికి నిజంగా స్తోత్రం. నూతన సృష్టిగా మార్చబడడం అనేది గొప్ప ఆధిక్యత. అదేదో నేను క్రీస్తులోకి వస్తే నాకేదో ఇంక నేను నూతన సృష్టి తెలుసా, ఐఎమ్ న్యూ పర్సన్ తెలుసా అని చెప్పడం పెద్ద విషయం కాదు. అపవాది సిద్ధంగా ఉంటాడు మన మీద అక్యుసేషన్స్ వేయడానికి. వాడు అంటాడు, ఏ నూతన సృష్టి, ఇంకా నీ జీవితం కంప్లీట్గా మారలేదు, నీ హృదయం మారలేదు, నీ మనస్సు మారలేదు, నీ ఆత్మ మారలేదు, నీ ప్రయారిటీస్ చేంజ్ అవ్వలేదు, నీ ఉద్దేశాలు మారలేదు, నీ మార్గాలు మారలేదు అని వాడు అక్యూజ్ చేస్తూ ఉంటే మనం ముఖం ఎక్కడ పెట్టుకుంటామో, మనం రక్షించిన దేవుడు చిన్నపుచ్చుకోవడం. కానీ మాటలను బట్టి మనము ఈరోజు ప్రోత్సహించబడతాము. నూతన సృష్టిగా మార్చబడడం అనేటువంటిది మన ధ్యేయంగా మారాలి. ఎస్, ఆయనలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనలో ఉన్నవారికి మాత్రమే కాదు, ఆయన యందు నిలిచి ఉండేవారు మాత్రమే ఫలిస్తారు. ఆయనలోనికి వస్తేనే కాదు, ఆయనలో నిలిచి ఉండి ఆయనకు తగినట్లుగా నడుచుకుంటేనే మనం ఫలిస్తాము, నూతన సృష్టిగా మార్చబడగలుగుతాము. అప్పుడు ఏ శిక్షా విధి ఉండదు. ఆత్మ నియమమును బట్టి జీవములో మనం కొనసాగుతాం, కానీ పాప మరణముల నియమం నుంచి తప్పించబడలేము. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఓకే, ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభావం మరొకసారి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఇట్లా వాడు నూతన సృష్టి అన్నారు. మేము నూతన సృష్టిగా మార్చబడ్డానికి మీరు చేసిన బలియాగను బట్టి మీకు స్తోత్రాలు.
అయితే నూతన సృష్టిగా మేము జీవించడానికి మీ కృప మాకు ఎంతైనా అవసరం ప్రభు. మీ కృప లేకపోతే మేము సరి చేసుకోలేము. మీ కృప లేకపోతే మేము ఈ లోకంతో సాంగత్యం నుంచి బయటపడలేము. ఈ లోకం నుంచి మాకు విడుదల కావాలంటే క్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డారో లోక విషయంలో మేము సిలువ వేయబడాలి. మిమ్మల్ని బట్టి మేము అతిశయించడానికి మా హృదయాన్ని మేము సిద్ధపరచుకోగలగాలి. నూతన సృష్టిగా మార్చబడి కంప్లీట్గా మీ ఆత్మచేత నడిపించబడుతూ మీ దృష్టికి అంగీకారయోగ్యం పడుతుంది కలిగి మిమ్మల్ని సేవించే ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ఆత్మచేత జీవం అనేటువంటి నియమంలోనికి రావాలన్నా, నూతన సృష్టిగా మార్చబడి దేవుని సేవించాలన్నా దేవుడిని ముందుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని విషయంలో ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో, ఆయన యందు నిలుచుకుంటామో, నూతన సృష్టిగా పరిగణించబడతామో, ఆయన సంతోషపెట్టే జీవితంలో మనము జీవించగలుగుతాం. అంటే దీవెన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.